our greatest wealth are our people. That is why I'm so glad that we are signing an agreement on mobility. We will facilitate the movement of students, researchers, seasonal and highly skilled workers. And this is also why we are launching the first EU legal gateway office in India. It will be a one-stop hub to support Indian talent moving to Europe in full alignment with EU member states' needs and policies. This is good for our economies. This is good for the friendship between our people. And this openness benefits us all. అది యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లియన్. ఆవిడ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో కాస్టా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వాళ్ళు ముగ్గురు కలిసి ప్రకటించిన ఈ డీల్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అంటే ఒకసారి చాలా అతిశయోక్తిగా అనిపిస్తాయండి ఈ పేర్లన్నీ. బిగ్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అలాంటిది అనేది ఒక అతిశయోక్తిగా అనిపిస్తుంది. కానీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది దీనికి సరిగ్గా వర్తిస్తుంది. మోర్ దెన్ 2 బిలియన్ పీపుల్ని ఇంపాక్ట్ చేసే ఈ డీల్, దీని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ భారతదేశానికి ఇంత అంతా ఉండదని నేను భావిస్తున్నాను. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఏమంటాడో చూడండి. I'm the president of the European Council, but I'm also an overseas Indian citizen. Then, as you can imagine, for me, it has a special meaning. I'm very proud of my roots in Goa, where my father's family came from. And the connection between Europe and India is something personal to me. Also because we conclude today our trade negotiations. We relaunched at the latest meeting that I had the pleasure to host in May 20. But I'm also an overseas Indian citizen. నేను కూడానండి ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్. ఇందులో విజేతలు ఎవరు అంటే యూరోపియన్ యూనియన్, భారతదేశం. బిగ్గెస్ట్ లూజర్ ఎవరంటే అమెరికా. అమెరికన్ పౌరుడిగా అది నాకు బాధేసినప్పటికీ దిస్ ఇస్ న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్. అమెరికా అలోన్ అనే ఒక ఇది అమెరికా ఫస్ట్ అనేది లిటరల్లీ అమెరికా అలోన్. అది ఊరికే నినాదంగా కాకుండా ఆచరణలో పెట్టాడు ట్రంప్. యూరోప్ అమెరికాకి దూరంగా వెళుతూ ఇండియాకి దగ్గర వెళుతుంది, చైనాకి దగ్గర వెళుతుంది. ఇట్స్ ది సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. మార్క్ కార్నీ డావోస్ లో ఒక స్పీచ్ ఇచ్చాడు. మీరు అన్ని స్పీచ్లు వినమని నేను అన్ను. మార్క్ కార్నీ డావోస్ లో ఇచ్చిన స్పీచ్ వినండి, 15 నిమిషాలు ఎంత ఉంది. అద్భుతమైన స్పీచ్. కింద షో నోట్స్ లో లింక్ పెడతాను. దట్ tells you how the world is reshaping. A partnership between India and European Union, European countries, it's phenomenal. ఇప్పుడు ఉర్సులా చెప్పిన దాంట్లో మీరు గమనించారు, నేను పిక్ చేసుకున్న సౌండ్ బైట్ లో షీ వాస్ టాకింగ్ అబౌట్ ఇండియన్ స్టూడెంట్స్ గోయింగ్ టు యూరోప్ ఫర్ స్టడీస్ యాజ్ అపోజ్ టు లైక్ ఇప్పుడు అంతా ఎక్కువగా అమెరికాకి వస్తున్నారు, కెనడాకి వస్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. యూరోప్ కి ఎంతమంది వెళ్తున్నారు నాకు తెలియదు, ఆ స్టాటిస్టిక్స్ లేవు. బట్ అది ఒక ఉదాహరణ. అంటే నేను విద్యారంగంలో ఉన్నాను కాబట్టి ఐ పెయిడ్ మోర్ అటెన్షన్ టు ఇట్. బట్ హియర్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ నోటీస్డ్ ఇన్ దిస్ డీల్ అండి. ఇది ఫినామినల్ డీల్ అంటే ఫినామినల్ డీల్. యూరోపియన్ యూనియన్ ఎలిమినేట్స్ ఆర్ రెడ్యూసెస్ టారిఫ్స్ ఆన్ 99.5% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. ఆల్మోస్ట్ జీరో వచ్చేస్తాయి తర్వాత ఇప్పుడు. దట్ కవర్స్ అబౌట్ 99.3% ఆఫ్ ద వాల్యూ. దానికి ప్రతిగా ఇండియా ఎలిమినేట్స్ ఆర్ రెడ్యూసెస్ టారిఫ్స్ ఆన్ 96.6% ఆఫ్ యూరో ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు భారతదేశానికి బెనిఫిట్ ఏంటంటే టెక్స్టైల్స్, ఫుట్వేర్, లెదర్, మెరీన్ ప్రోడక్ట్స్. మనకి ఆంధ్రప్రదేశ్ లో చాలా చేపల చెరువులు ఉన్నాయి, రొయ్యలు, ఇవన్నీ. ఇక్కడికి అమెరికాకి చాలా వస్తుంటాయి. కాస్కోలో మీరు ప్రాన్స్ కొంటే దేర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ దే ఆర్ ఫ్రమ్ ఇండియా. జెమ్స్, జ్యువెలరీ, ఫార్మస్యూటికల్స్, లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నిటికీ అంటే దే ఆర్ ప్రాబబ్లీ ఇక్కడ H1Bకి ఈక్వలెంట్ లాంటిది ఏదో అనుకుంటున్నాను లేబర్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్స్ అంటే. ఇట్ బూస్ట్ యాక్సెస్ టు ఇది భారతదేశం టు 27
European Union markets for farmers, small businesses in certain areas. ఇవన్నీ చూస్తుంటే భారతదేశం తరపు నుంచి చూస్తే ఇట్స్ ఎ హ్యూజ్ బెనిఫిట్ అనిపిస్తుంది నాకు ఇమీడియట్ గా. ఇంప్లిమెంటేషన్ తర్వాత జియో పొలిటికల్ న్యూస్ ఏమవుతాయో నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ దిస్ కుడ్ వర్క్. యూరోపియన్ యూనియన్ కి బెనిఫిట్ ఏంటంటే మెషినరీ, కెమికల్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఎయిర్ క్రాఫ్ట్, మెడికల్ డివైజెస్, అగ్రికల్చరల్ ఫుడ్స్, అదే ఆలివ్ ఆయిల్, అగ్రి ఫుడ్స్ అంటారు, ఆలివ్ ఆయిల్, వైన్, ఫ్రూట్స్. ఆటోస్ ఇండియాకి హై టారిఫ్స్ ఉన్నాయి ఇప్పుడు, మోర్ దెన్ 100% ఛార్జ్ చేస్తుంటారు కదా, వాటిని 10% తగ్గించేస్తున్నారు. ఏదో కోటాస్ ఉన్నాయి, 250,000 వెహికల్స్ పర్ ఇయర్ అదో కోటాస్ అయ్యే పెట్టారు. సెన్సిటివ్ సెక్టర్ ప్రోడక్ట్స్, ఇండియాస్ అగ్రికల్చరల్, డైరీ, షుగర్, రైస్, బీఫ్ లార్జ్లీ షీల్డెడ్ విత్ నో ఆర్ మినిమల్ కన్సెషన్ కోటాస్ టు సేఫ్ గార్డ్ ఫార్మర్స్. ఫార్మర్స్ కి ప్రొటెక్షన్ కూడా ఉంది ఇండియాలో. సర్వీస్ సెక్టర్ కి, దట్ ఇంక్లూడ్స్ టెక్నాలజీ సర్వీసెస్, డిజిటల్ ట్రేడ్, వీటన్నిటికీ ఇంప్రూవ్మెంట్స్ ప్రతిపాదించారు. స్ట్రాంగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్స్, కాంపిటీషన్ రూల్స్. ఇది మొత్తం కలుపుకుంటే ఈ డీల్ యొక్క విలువ $200 billion అండి. బ్యాక్ అండ్ ఫోర్త్ సగం సగం బెనిఫిట్ అవుతుంది అనుకున్నా, దిస్ ఈస్ $100 billion డీల్ ఫర్ ఇండియా. అఫ్ కోర్స్ ఇంత పెద్ద ట్రేడ్ డీల్ అనౌన్స్ చేస్తే రేపు ఎల్లుండి స్టార్ట్ కాదు. ఇట్ మే టేక్ లైక్ ఫ్యూ మంత్స్, 6 months మేబీ, బట్ డెఫినెట్లీ 1 year లోపు మీరు దీని ఫలితాలు చూస్తారు. అండ్ ఓవరాల్ ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూరోప్, గుడ్ ఫర్ ఇండియా, బ్యాడ్ ఫర్ అమెరికా. I mean, I tell you this thing, I'm a Modi critic. Not everything I'm a critic about. Like this one, in this deal, I think Modi played it really well. Geopolitical concerns. Yes, as an American, I think this is going to be a loss for America, but you reap what you sow. 77 million idiots, okay, some of them are my friends too, voted for this guy. And some of them voted for him knowing he is a complete buffoon. He doesn't know jack about anything. And just because he talks stuff, they thought America will be at the top even more, make America great again. They really believed that shit. Most of them. Some of them wanted to have tax cuts. Or some of them hated liberals, wokeism. Or transgender athlete, there are like 3 or 4 of them out of several million athletes. వాళ్ళు వచ్చి వీళ్ళ పిల్లలకి స్కూల్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయకుండా చేస్తారని భయపడ్డారు. రేసిజం, మూర్ఖత్వం, అనవసరమైన భయం, లేకపోతే స్వార్థం, ఇవి ట్రంప్ ఎన్నిక అవడానికి కారణాలు. ఒక్కళ్ళు రేషనల్ గా ఆలోచించాల. వీళ్ళెవరు అమెరికా ప్రయోజనాల గురించి నిజంగా ఆలోచించాల. దానికి పర్యవసానం ఇది. అమెరికా, ఇట్ హ్యాస్ టు పే ద ప్రైస్ ఫర్ ఎలక్టింగ్ ట్రంప్. 1 time the world is forgiving, 2 times world will not be forgiving. Well, I would say congratulations to India, congratulations to European Union. ఇది నిస్సందేహంగా మారుతున్న వరల్డ్ ఆర్డర్. The loser is America.